మీరు కొత్త మొబైల్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి. ఎందుకు లాస్ట్ లో చెప్తాను. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం అయితే డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు మనం 30,000కి 50,000కి దొరుకుతున్న ఫోన్ కొంతకాలం టైం అయిన తర్వాత, అంటే మనకి ఎగ్జాక్ట్ గా దసరా సేల్స్ అయిన తర్వాత ఇదే ప్రైస్ కి దొరుకుతాయని గ్యారంటీ లేదు. అండ్ మనకి 30,000 పెట్టుకోవాల్సిన వర్త్ ఫోనే మనం 40,000 45,000 పెట్టి కొన్ని సిచ్యువేషన్స్ అయితే పక్కగా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు మనం కంపేర్ చేసుకుంటే 2026లోనే టెక్ ఇండస్ట్రీలోనే చాలా బిగ్ చేంజెస్ అయితే రావడం జరుగుతుంది. సో కొత్త ఫోన్ లాంచ్ అవ్వకపోవడం అండ్ ఓల్డ్ మొబైల్స్ని కూడా ఎక్కువ రైజెస్ పెట్టి మనకి సెల్ చేయడం. సో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో అసలు మనం ఇప్పుడు ఫోన్ కొనాలా లేదంటే వెయిట్ చేయాలనే థాట్ మీకు ఉంటే కనుక ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అండ్ మీకు లాస్ట్ ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే నేను చెప్తాను. ముందుగా ఒక విషయం మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయని కదా అని చెప్పి ప్రతి ఫోన్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పక్కర్లేదు. సో ఎందుకంటే ప్రతి ఫోన్ యొక్క ప్రైజెస్ అయితే పెరగాలని లేదు. సో అలా అని చెప్పి ఇప్పుడే ఫోన్ కొనేయాలా లేదంటే మనకి ఇప్పుడు ఫోన్ కొనకపోతే తర్వాత మనకి ఫోన్స్ ఏ దొరకవా అనేది కూడా మనం ఆలోచించక్కర్లేదు. దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రేట్లకి మనకి ఆఫ్టర్ బీబీడీ సేల్స్ కానీ బిగ్ బిలియన్ డేస్ కానీ సో మనకి అమెజాన్లో దసరా ఆఫర్స్ కానీ అవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాత మనకి అరౌండ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆల్రౌండ్ ఫోన్ కొనాలంటే అరౌండ్ ఒక 35,000 ఉంటాయి. కానీ మాకు యాక్టివ్ Z11 అయితే లాంచ్ అయింది. సో 30,000 35,000 అయితే కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు. సో అలా అనమాట. అప్పుడు మనకి 2 months అయిన తర్వాత ఆ 32,000 పెట్టిన ఫోనే మనకు అరౌండ్ ఒక 42,000 అవ్వచ్చు, లేదంటే 40,000 అయితే అవ్వచ్చు. సో అరౌండ్ మనకైతే 65,000 ఆర్ 10,000 అయితే డిఫరెన్స్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట. ప్రైజెస్ ఎందుకు పెరిగినాయని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పేస్ గురించి అనమాట. ఈ కాంపోనెంట్స్ ధరలలో చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. సో ఆ కాస్ట్ మొత్తం కంపెనీస్ భరిస్తాయంటే అవన్నీ మన మీద వేస్తాయి అనమాట. సో అందుకని మనకి యావరేజ్గా మనకి మీరు చూసుకుంటే కనుక మనకి 15,000లోనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దొరికే ఫోన్స్ అయితే చాలా ఈజీగా ఉండేవి. సో మనకి అప్పట్లో రెడ్మీ నోట్ 7 ప్రో కానీ సో సామ్సంగ్ M సిరీస్లో కానీ మనకి ఒక 15,000 అంటే డీసెంట్ కెమెరా, డీసెంట్ బ్యాటరీ బ్యాకప్. సో మనకు ఒక యావరేజ్ ఫోన్ అయితే మనకి ఆల్రౌండ్ ఫోన్గా దొరికేది. సో అదే ఫోన్ ఇప్పుడు మనకి 25,000 అయిందంటే మీరు నమ్ముతారా? సో నా మాట వచ్చిందంటే మీరు కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్స్లో కూడా మీరు చెక్ చేయండి. సో మీరు గూగుల్ చేసినా పర్వాలేదు. మీకు ఇప్పుడున్న ప్రైజెస్ ఎలా ఉంది, ఒక 1 year బ్యాక్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎంత చేంజ్ అయింది అనేది. సో కొంతమంది అంటారు రష్యా వార్ అని కానీ ట్రంప్ గురించి కానీ సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా సరే మనకైతే మొబైల్ మీద అయితే చాలా అంటే చాలా ప్రైజెస్ అయితే పెరిగినాయి అనమాట. సో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మీదే కాకుండా ఓన్లీ మొబైల్స్ మీద అయితేనే మనకి ప్రైజెస్ అయితే చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్తే ఇప్పుడు కొనమంటారా లేదంటే ఆగమంటారా అని నన్ను అడిగితే మాత్రం సో ఇప్పుడు కొనాలా లేదంటే వెయిట్ చేయాలా? నేనైతే నా నుంచి వచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ కరెంట్లీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, నాకు ఎటువంటి వర్క్ అవ్వట్లేదు, డైలీ డే టు వర్క్లో మనకైతే చాలా ఈజీగా లేదు అని మీరు అనుకుంటే తప్ప ఇప్పుడైతే ఫోన్ కొనొద్దని నేను చెప్తాను. మీ ఫోన్ దగ్గర చాలా బాగుంది, ఒక డీసెంట్గా పర్వాలేదు, నేనైతే వెయిట్ చేయగలనంటే వెయిట్ చేయండి. మనకి దసరా వరకు అయితే వెయిట్ చేయండి. సో లేదు నాకు నీడ్ ఉంది, నా ఫోన్ మొత్తానికి చాలా వరకు అయితే వర్క్ అవ్వట్లేదు అనుకుంటే తప్ప మీరైతే ఫోన్ తీసుకోండి. సో ఎలాంటివి తీసుకోవాలి అంటే సెప్టెంబర్లో మనకి లాంచ్ అయ్యే ఫోన్స్ ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే డిస్కస్ చేస్తాను. సో నా టిప్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీకు లాస్ట్లో చెప్తాను అన్నారు కదా, కొంచెం వెయిట్ చేయడం చాలా స్మార్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో నేనైతే పక్కా రాసి పెడతాను. ఇప్పుడు కొనేటి కంటే మీకు దసరా సేల్తో కొంటే మీకు అరౌండ్ ఒక 4,000 to 5,000 అయితే నేను సేవ్ చేశానని నేనైతే అనుకుంటాను. అండ్ మీరు ఆగినట్టు అయితే కనుక మీ చేతులతో మీరే సేవ్ చేసుకున్నట్టు అవుతారు. సో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్లో ప్రైజెస్ గోయింగ్ అప్ అని. సో ఇప్పుడు నేననే కాదు, కొంతమంది క్యూరియాసిటీ కోసం ఫేక్ థంబ్నెయిల్స్ అవి చేసి ఫోన్లని తక్కువ రేటుకి వస్తున్నాయి అండ్ ఎక్కువ రేటుకి వెళ్ళిపోతున్నాయి, సో ఇప్పుడే కొనేయండి అని కొంతమంది అయితే మిస్లీడింగ్ అయితే చేస్తారు. అవేమీ నమ్మొద్దు, ఇంక్లూడింగ్ నన్ను కూడా మీరైతే నమ్మకలేదు. నా వీడియో చూడండి, మీకు ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకోండి అనమాట. ఇప్పుడు మీరైతే చెక్ చేయండి. సో మీరు అమెజాన్లో చెక్ చేసినా లేదంటే ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినా మీకైతే ప్రైజెస్ అయితే అప్ అండ్ డౌన్స్ అయితే అవుతూ ఉంటాయి. సో మనకి రాని స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే మనకి గోల్డ్ మార్కెట్లో అయిపోయింది అనమాట. సో ఏ రోజు ప్రైస్ ఆ రోజు అయితే ఉండట్లేదు, రోజుకి మనకి అప్ అండ్ డౌన్స్ అయితే రావడం జరుగుతుంది, ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇంకో టిప్ వచ్చేసి మీరు ఫోన్ కొనే ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే
నెంబర్ 1 వచ్చి కరెంట్ ప్రైస్ అనమాట. ఇప్పుడు మనకి ప్రైస్ ఎలా ఉంది, అప్కమింగ్ రిప్లేస్మెంట్ మోడల్ ఏదైనా రాబోతుందా దీనికి అప్గ్రేడ్ అని చెక్ చేయండి. నెంబర్ 3 వచ్చి యాక్చువల్ డిస్కౌంట్ అనమాట. ఎగ్జాంపుల్ ఒక ఫోన్ మనకి 50,000 నుంచి 45,000కి డిస్కౌంట్లో వచ్చిందంటే ఆ మోడల్ ఇంకా ఎన్ని రోజులు లాంచ్ అవుతుంది, సో దీనికి ఏదైనా మంచి డీల్ ఉందా లేదనేది అయితే వెయిట్ చేయండి. బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుని మనకి ఆఫర్ బాగుందంటే మీరైతే తీసుకోవచ్చు. సో లేదంటే మనకి 15,000, 25,000 కూడా అత్యవసరం లేకపోతే తప్ప ఆఫర్ కోసం వెయిట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీడ్ ఉంటే తప్ప ఇప్పుడైతే మనకి కొనుక్కోండి. లేదు నాకు నీడ్ లేదు, ఒక 2 మంత్స్ వరకు నేను వెయిట్ చేస్తానంటే బెటర్ మీరు దసరా వరకు ఆగి తీసుకోవడం అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. అంటే ఇప్పుడు ఫోన్ కొనాలా లేకపోతే ప్రైజెస్ భారీగా పెరుగుతుందని బ్లైండ్లీగా బిలీవ్ చేయాలా అనేది సరైన సమయంలో కొనడం మంచిదనమాట. సో నేను చెప్పొచ్చు ఏంటంటే నీడ్ ఉంటే కొనండి, లేకపోతే వెయిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.